హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే వీడియో గోంగూర చికెన్. కావాల్సిన పదార్థాలు: టమాటో 10 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, చెక్క, చికెన్. నేను కేజీ తీసుకున్నానండి. దానికి సరిపడా గోంగూర ఒక కట్ట తీసుకున్నాను. గోంగూర స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిర్చి. మీరు ఎక్కువ కారం తింటారంటే పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి. నేను 10 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను. గోంగూరలో ఇసుకుంటుందండి. 1-2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న గోంగూర వేసుకున్నాక పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, సరిపడా వాటర్ వేసుకొని ఈ గోంగూరని బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత మనము పప్పుగుత్తితో మెదుపుకోవాలి మెత్తగా. సరిపడా వాటర్ వేసుకోకపోతే గోంగూర మాడుతుందండి. గోంగూర అడుగంటితే టేస్ట్ బాగోదు. సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత పప్పుగుత్తితో మెదుపుకోవాలండి మెత్తగా. ఇది ప్రాసెస్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. మాడనివ్వకండి, మాడితే టేస్ట్ మారిపోతుంది. నెక్స్ట్ మనం వేరే బాణా తీసుకొని బాండీలో కొంచెం నూనె, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు తీసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలండి. మాడనివ్వకండి. కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలపండి. బాగా కలిపిన తర్వాత ఉల్లిపాయలు మనకి ఎర్రడాలుగా వస్తుంది కలరు. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు, ఉల్లిపాయలు ఇవి మొత్తం పూర్తిగా మగ్గాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గాలి, లేదంటే పచ్చివాసన పోదండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోండి. బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి కలిపేసి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం మగ్గుతుందండి చికెన్ మగ్గిన తర్వాత మనం ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇక్కడ మనం కొంచెం వాటర్ వాడట్లేదు, అందులో చికెన్లోనే వాటర్ వస్తుంది కదా. ఫస్ట్ బాగా మగ్గనివ్వాలి. మాడకుండా కొంచెం తక్కువ మంట పెట్టుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. బాండీ మీద మూత పెట్టిన తర్వాత చూడండి, ఒకసారి చికెన్ అంతా దగ్గర పడి దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇట్లాగా అంటే కొంచెం బాగా మగ్గినట్టుగా చికెను. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని కాసేపు ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఒకసారి కలపండి. కలిపి మళ్ళీ మూత పెట్టండి. ఇందులో వాటర్ మనం వేయట్లేదండి, చికెన్ అందులో వచ్చే వాటర్తోనే ఉడికిపోతుంది. ఇప్పుడు సరిపడా కారము, గరం మసాలా, ధనియాల పౌడర్, ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకోండి. చికెన్ అంతా దగ్గర పడి బాగా ఉడికిన తర్వాత వాటర్ వస్తుంది అందులో. మీకు ఒకవేళ వాటర్ సరిపోకపోతే వాటర్ వేసుకోండి. చూసారా, ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసుకుంటున్నామండి. గోంగూర పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాము. మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోండి. ఉప్పు ముందుగానే ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఆకుకూరలో ఉప్పు తక్కువ పడుతుంది. చికెన్లో చూసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. మీకు ఒకవేళ సరిపోకపోతేనే వాటర్ వేసుకోండి. మ్యాక్సిమం వాటర్తో అవసరం లేకుండా ఉడికిపోతుంది. చికెన్ రెడీ అండి. లాస్ట్లో నేను ఏం చేశానంటే కొంచెం నూనెలో వేగనివ్వడానికి తిరమాత పెట్టుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంతమంది ఇలా వేయరు, ఇలా వేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకు కావాల్సింది ఉప్పు, పసుపు, కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని ఆయిల్లో మనం ప్రిపేర్ చేస్తున్న కర్రీని వేసి బాగా వేయించుకోవాలండి. కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అంతే, గోంగూర చికెన్ రెడీ అండి. మీకు కనుక ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకొని తింటే
అదిరిపోద్దండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనండి, మళ్ళీ మరి ఒక వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్. గోంగూర చికెన్ రెడీ అయ్యాక మనిషి నాకు ఒక చాలా పోషన్ ఉండాలి కదండి. సో దాన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకున్నామండి. వేరే బౌల్లో తీసుకున్నాను. చూడండి, నాకైతే చాలా నచ్చింది గార్నిష్. కొత్తిమీర, కరివేపాకు అసలు చాలా బాగుందండి. వేసుకుంటే నోట్లో కరిగిపోతుంది చికెన్ ముక్క. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.